సేమ్ ఇట్లా వస్తుందంట గణేశుడు. బా సూపర్ గా ఉంది. నా కలర్ సేమ్ ఇదే కలర్ వస్తుందా? పెయింటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ వేసారు. పెయింటింగ్ చూసారు కదా. మీకు ఏమంటే అయోధ్యలో మనకు రాముడు చిన్న బాలరాముడు ఉంటాడు కదా, సేమ్ అదే మాడులే గణేశుడు అయితే ఉన్నాడు అనమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యనల్లవతల. ఈరోజు అయితే మనం రాజంపేటలో అయితే ఉన్నాము. 2025 లో ఫస్ట్ వీడియో రాజంపేటలో. మనమైతే ఈ రోజు విఘ్నేశ్వర కళా ఆర్ట్స్ లో అయితే ఉన్నాం అనమాట. అంటే ఈ సంవత్సరం కొత్త పేరు అయితే మనకు ఇంత ముందు ఎప్పటి నుంచో ఉంది ఈ షెడ్, బట్ కానీ ఈ సంవత్సరం కొత్తగా రీస్టార్ట్ అయితే పేరు మార్చి మనకు అయితే చేస్తున్నారు అనమాట. ఇక్కడ ప్రస్తుతానికి మనకు 200 విగ్రహాలు, 200 నుంచి 250 విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో మనకు ఆల్మోస్ట్ ప్రస్తుతానికి అన్ని విగ్రహాలు మొత్తం ఫినిషింగ్ అయిపోయినాయి. అంటే మనకు టోటల్ గా హ్యాండ్స్ అతికిచ్చారు, తొన్నాలు అతికిచ్చారు. మనకు ఏంటంటే మనకు లైట్ గా కలర్ వర్క్ అయితే ఉందన్నమాట. 50% వర్క్ అయితే అయిపోయింది అనమాట. సో నాకు తెలిసినంత వరకు ఇక్కడ 15 ఫీట్స్ వరకు అయితే హైయెస్ట్ విగ్రహం ఉంది. సో అన్న పేరు వచ్చేసి మహేష్. ఇక్కడ ఉండే లొకేషన్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీకు అన్న నెంబర్ కూడా కాంటాక్ట్ ఇస్తాను. విగ్రహం చూసిన తర్వాత మీకు నచ్చితే అన్న ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వండి. రేట్ కూడా మంచి వాల్యుబుల్ రేట్ అయితే ఇస్తాడు. ఇంకా ఆలస్యం లేకుండా లోపలికి వెళ్ళేసితే ప్రతి ఒక్క విగ్రహం డీటెయిల్స్ అయితే చూపిస్తాను. లోపలికి వెళ్ళేసితే చూద్దాం పదండి. ఇది వచ్చేసి మనకు షెడ్ అనమాట, అన్న షెడ్ ఎగ్జాక్ట్ లొకేషన్ చూపిస్తాను చూడండి. మనకి ఇది వచ్చేసి మనకు ఇది తిరుపతికి పోయే రూట్ అనమాట. వెళ్ళిపోదాం బైపాస్. తిరుపతికి వెళ్ళే రూట్ లో అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట. సో ఆ టెంపుల్ కి ఆపోజిట్ లోనే మనకు ఈ షెడ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. చూసిన ప్రతి ఒక్క విగ్రహం లోపలికి వెళ్ళి చూస్తే ప్రతి ఒక్క విగ్రహం నెక్స్ట్ లెవెల్ ఉందన్న. ఆలస్యం లేకుండా లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాం. మనం లోపలికి వచ్చేస్తానే మనకు అన్న దగ్గర ప్రస్తుతానికి అయితే చిన్న ఫీట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 5 ఫీట్స్ నుంచి 6 ఫీట్స్ నుంచి ఇది హైయెస్ట్ ఫీట్. ఇదే కదా హైయెస్ట్ ఫీట్, ఇది హైయెస్ట్ ఫీట్ అనమాట. ఈ విగ్రహం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. లాస్ట్ లో చూపిస్తాను, సస్పెన్స్. అది చాలా బాగుంది విగ్రహం, చాలా అంటే చాలా బాగుంది ఆ విగ్రహం. మనకు తర్వాత వచ్చేసి ఇది ఒక విగ్రహము. అటు సైడ్ నంది వచ్చేసి మనకు పీట మీద కూర్చొని బ్యాక్గ్రౌండ్లో కూడా మనకు ఆర్చ్ అయితే వచ్చిందన్నమాట. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మనకు ఒక 10 ఫీట్స్ అయితే వస్తుంది. విగ్రహం ఇట్లా వెడల్పు అయితే ఎక్కువ ఉంది, చాలా వెడల్పు ఉంది. సెల్లో కూడా సరిపోవడం లేదు, చూసారు కదా, చాలా వెడల్పు ఉంది. మనకి ఇటు సైడ్ అయితే నంది అండ్ అలాగనే అటు సైడ్ కూడా నంది అయితే వచ్చిందనమాట. చాలా బాగుంది. మనకు నంది మధ్యలో గణేశుడు కూర్చున్నట్టు, కింద పీట మీద కూర్చున్నట్టు అయితే ఉందన్నమాట. గణేశుడికి ఆల్మోస్ట్ 4 చేతులు అయితే వచ్చాయి. మనకి బ్యాక్గ్రౌండ్లో డిజైన్ కూడా చాలా మంచిగా కనపడుతుంది, చూసారు కదా. సో ఇది వచ్చేసి ఒక 10 ఫీట్స్ అయితే ఉంటుంది. అది ఒకటే మోడల్. ఇలా చాలా చూసారు కదా. నేను చెప్పాను స్టార్టింగ్లో ఏమని చెప్పాను, ప్రతి ఒక్కటి వర్క్ అయితే అయిపోయిందంటే మనకి ఇంకా కలర్ వర్క్ అయితే ఉందన్నమాట. ఫినిషింగ్ ప్రతి ఒక్కటి విగ్రహానికి ఎంతో స్మూత్గా, ఎంతో నైస్గా, ఎంతో మంచిగా అయితే చేశారనమాట. అంటే విగ్రహము మనకి ఈ విగ్రహం ఇట్లా ఎంత నైస్గా ఉంటే అంత పెయింటింగ్ అనేది మంచిగా ఉంటుంది. అందుకు నేను చెప్తున్నాను నైస్గా అని. సో ఈ విగ్రహం ఇందాక చూపించిన మోడల్ అనమాట. సో తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. ఇటు సైడ్ మనకు నందీశ్వరుడు అనమాట, స్వామి అయితే వచ్చాడు నందీశ్వరుడు. అది కూడా మనకు నమస్కారం పెడుతున్నట్టుగా. మనకు జ్యువెలరీ కూడా ఎంత డిజైనింగ్ ఉంది చూసారు కదా, మనకు ఎంత మంచిగా అనిపిస్తుందో స్వామివారికి. తర్వాత వచ్చేసి మనకు కిరీటం కూడా ఉంది స్వామివారికి, చిన్న కిరీటము. పైకి వచ్చేస్తే మనకు గణేశుడు, ఇటు సైడ్ మనకు శివుడు అండ్ అలాగనే అటు సైడ్ పార్వతి, పైన కూడా మనకు శివలింగం అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 12 to 13 ఫీట్స్ అయితే రావచ్చు అనమాట. ఈ హైట్ అనేది నేను అందాజుగా చెప్తున్నా. సో అన్న నెంబర్ ఉంటుంది, మీరు ఫోన్ చేసి కనుక్కొని ఆ హైట్ డీటెయిల్స్ అంతా కనుక్కోండి. మనకు పైన కూడా మనకు అది త్రిశూలం అయితే వచ్చింది. మనకు శివలింగం పైన మనకు పాము అయితే వచ్చింది. మనకి ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ సిట్టింగ్ కూడా మనకు సైడ్ కూర్చొని మనకు నందీశ్వరుడు స్వామి పైన మనం కూర్చున్నట్టుగా గణేశుడు అయితే కూర్చున్నాడు అనమాట. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ మనకు ఈ సంవత్సరం కొత్త మోడలు ఎక్కడే కానీ ఇంతవరకు అయితే చూడలేదు. అంటే ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం ఎక్కడే కానీ చూడలేదు. ఈ సంవత్సరం కొత్త కొత్త అచ్చు విగ్రహాలన్నీ చాలా మంచిగా అయితే ఉన్నాయి ఈ సంవత్సరం ప్రతి ఒక్కటి. సో ఇంకా ఆలస్యం లేకుండా ఇది ఒక మోడల్ అయితే చూపించాను. ఇప్పటికి 2 మోడల్ అయితే అయిపోయినాయి. ఇది వచ్చేసి ఒక 12 to 13 ఫీట్స్ అయితే వస్తుంది. చాలా మంచిగా ఉంది ఈ గణేశుడు కూడా. అండ్ అలాగనే మనకు ఇది సేమ్ ఇందాక ఇది ఒకటే మోడల్. తర్వాత మనకి ఇటు సైడు కింద అయితే మనకు గరుడ అయితే వచ్చాడు అన్నమాట. గరుడ స్వామి అయితే వచ్చాడు. మనకు ఆ గరుడ స్వామి కూడా నమస్కారం పెడుతున్నట్టుగా మనకైతే అటు సైడ్ రెక్కలు అయితే వచ్చాయి. ఆ గరుడ స్వామి పైన మనకు గణేశుడు నాట్యం ఆడుతున్నట్టుగా, ఆ గరుడ స్వామి పైన కాలు పెట్టేసుకొని నాట్యం ఆడుతున్నట్టుగా మనకు గణేశుడు అయితే కనబడుతున్నాడు. మనకి ఇటు సైడ్ అయితే ఏనుగు వచ్చింది. మన గణేశుడికి వచ్చేసి 6 చేతులు అయితే ఉన్నాయి. గణేశుడికి చాలా బాగా కనబడుతున్నాడు. మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. నిజం చెప్తున్నానా, ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహం చాలా బాగా నచ్చింది నాకు. 6 చేతులే ఉన్నాయి. మనకు గణేశుడు నాట్యం ఆడుతున్నట్టుగా. మనకు మూషికుడు చూసారా ఇటు సైడ్ ఎట్టొచ్చాడు, చాలా మంచిగా అనిపిస్తుంది విగ్రహం. ఆల్మోస్ట్ ఇది కూడా మనకు ఒక 12 ఫీట్స్ 13 ఫీట్స్ అయితే వస్తుంది. సో ఈ విగ్రహం మనకు చెప్పాను కదా రాజంపేటలో అయితే అవైలబుల్ ఉంది. టోటల్గా మనకు ఫినిషింగ్ అయితే అయిపోయింది ప్రతి ఒక్క విగ్రహము. తర్వాత మనకు ఇక్కడ కూడా పాము అయితే వచ్చింది. మనకు టోటల్గా కలర్ పడితే మనకి ఏమవుతుందంటే, కలర్ పడితే మనకి ఏ కలర్ ఇది ఏ దానికి సపరేట్ కలర్ పడితే ఏ దానికి ఆ దానికి డీటెయిలింగ్ అయితే వస్తుంది అనమాట. సో ఇది ఒక విగ్రహం మనకు 12 to 13 ఫీట్స్ అయితే వస్తుంది. అంటే మనకు ఇప్పుడు చూపించింది మీకు వితౌట్ ఆర్చ్, అది విత్ ఆర్చ్ అనమాట. స్టార్టింగ్లో చెప్పాను కదా,
హైయెస్ట్ ఫీట్ అని చెప్పేసి అది అక్కడ ఉంది. అది కూడా క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి ఈ రోల్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 3 మోడల్ అయితే చూపించాము. ఇది సేమ్ మోడలే, బట్ కానీ వెనక ఆర్చ్ వచ్చింది. ఆర్చ్ చూసారు కదా ఎంత మంచిగా కనబడుతుందో, చాలా మంచిగా ఉంది కదా. విత్ ఆర్చ్ వితౌట్ ఆర్చ్ కూడా చాలా మంచిగా ఉంది. సో ఇది వచ్చేసి మనకి క్లియర్గా చూపిస్తాను, ఒకసారి చూడండి కింద నుంచి పై వరకు. మనకు గరుడ స్వామికి పాము చుట్టుకొని వచ్చినట్టు, మన గరుడ స్వామి నమస్కారం పెడుతున్నట్టుగా ఆ గరుడ స్వామి పైన గణేశుడు నాట్యం ఆడుతున్నట్టుగా అయితే ఉందన్నమాట విగ్రహము. 6 చేతులు అయితే ఉన్నాయి. చాలా మంచిగా ఉంది కదా డీటెయిలింగ్. తొండం మీద కానీ స్వామివారికి నగలు కూడా చాలా మంచిగా వచ్చాయి. తొండం మీద ఓం వచ్చింది చూసారు కదా, అది అచ్చులోనే వచ్చింది. చాలా మంచిగా ఉంటుంది కలర్ పడితే. దాని తర్వాత వచ్చేసి మనకు ఇదొక విగ్రహం అయితే అవైలబుల్ ఉంది. మన గణేశుడు ఒకటి సింగిల్ గణేశుడు అయితే ఉన్నాడనమాట. ఏమంటే ఫేస్ దగ్గర చాలా మంచిగా ఇది కనబడుతుంది కదా, అది జ్యువెలరీ వర్క్ అంటారు దాన్ని. కొద్దిగా గోల్డ్ అలా సిల్వర్ వేసి మంచిగా అయితే చేస్తారు. అది పడిన తర్వాత విగ్రహం నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 11 ఫీట్స్ అయితే వస్తుంది, 11 to 12 ఫీట్స్ అయితే వస్తుంది హైట్. ప్రతి ఒక్కటి నా అందాజ్ చెప్తున్నా. సో ప్రతి ఒక్కటి అన్నకు ఫోన్ చేసి డీటెయిల్స్ అడగండి. మీకు క్లారిటీగా నిదానంగా అన్ని డీటెయిల్స్ కనుక్కోండి. అన్న కూడా నిదానంగా చెప్తాడు ప్రతి ఒక్కటి మీరు అడిగిందని. సో తర్వాత వచ్చేసి మనకు ఇదొకటి గణేశుడు మనకు శివుని టైప్లో అయితే ఉన్నాడు అనమాట. అంటే శివుని రూపంలో గణేశుడు అయితే ఉన్నాడు. మనకు కింద వచ్చేసి నంది అనమాట. నంది మీద మనకు గణేశుడు అయితే కూర్చొని శివుని రూపంలో అయితే ఉన్నాడు అనమాట. మనకు బ్యాక్గ్రౌండ్లో కూడా టెంపుల్ అయితే వచ్చింది. మనకు శివునికి సేమ్ డీటెయిల్గా ఎట్లా అంటే మనకు మెల్లో కానీ దండలు రావడం కానీ, కింద మనకు స్వామివారికి అది పంచ టైప్ రావడం కానీ, అంతా మనకు టోటల్గా శివుని రూపం అయితే ఉన్నాడు గణేశుడు. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 10 or 11 ఫీట్స్ అయితే వస్తుంది. పైన కూడా చూసారు కదా జుట్టు కూడా ఎంత డీటెయిలింగ్ ఉందో. ఇదనమాట ఆల్మోస్ట్ ఇది ఒకటి 10 or 11 ఫీట్స్ అయితే వస్తుంది. సో మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా 5 మోడల్ అయితే చూపించాం. 5 to 6 మోడల్స్ అంటే విత్ ఆర్చి వితౌట్ ఆర్చి. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక విగ్రహం అయితే కనబడుతుంది. మనకు బ్యాక్గ్రౌండ్లో మనకు అటు సైడ్ శివుడు అయితే వచ్చాడనమాట. మనకు అటు సైడ్కి వెళ్ళి చూపిస్తాను. మనకు ఇటు సైడ్ బాణాలు అయితే వచ్చాయి. ఇది వచ్చేసి మనకు రాముని మోడల్ అంట. మనకు రాముడు మనకు ఇందాక చూపించింది శివుని వేషంలో, ఇప్పుడు వచ్చేసి మనకు గణేశుడు రాముడు రూపంలో అయితే ఉన్నాడు అనమాట. చాలా మంచిగా ఉంది. మనకు బ్యాక్గ్రౌండ్లో చూసారు కదా బాణాలు గీనాలు అన్నీ వచ్చి. ఇది వచ్చేసి మనకు గణేశునికి 4 చేతులు అయితే ఉన్నాయి. ఇటు సైడ్ మనకు శివుడు అయితే వచ్చాడు. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 11-12 ఫీట్స్ అయితే వస్తుంది. అటు సైడ్ ఇటు సైడ్ ఏనుగు కూడా వచ్చింది మనకు. ఇటు సైడ్కి మనకు ఏనుగులు వచ్చేసి మనకు పీఠ మీద గణేశుడు అయితే కూర్చొని రాముని రూపంలో అయితే ఉన్నాడు అనమాట. చాలా మంచిగా ఉంది. తర్వాత వచ్చేసి మనకు ఇప్పుడు దాకా మనం 7 మోడల్స్ అయితే చూపించాను. ఆ రో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రోలో అయితే ఉన్నాం అనమాట. సెకండ్ రోలో కూడా మనకు ఇక్కడ నుంచి అక్కడ దాకా అదే మోడలే, ఇదంతా అదే మోడలే. సో మనం ఇంకో రోలోకి అయితే వెళ్ళిపోతాము. మనకి ఇందాక చూపించాం కదా స్టార్టింగ్లో పెద్ద విగ్రహం అని, ఇందాక ఇది కూడా చూపించాను. గరుడ స్వామి పైన గణేశుడు ఉండేది. విగ్రహం అయితే చాలా మంచిగా చాలా డీటెయిలింగ్ అయితే కనబడుతుంది నాకు. ఇంకో ప్రస్తుతానికి థర్డ్ రోల్ అయితే ఉన్నాము. ఆ రోజు చూపించినాము, ఈ రోజు చూపించినాము. ఆ రోజులో స్టార్టింగ్ విగ్రహం చూపించలేదు. మనకు పైన శివుడు వచ్చినది విగ్రహం ఇంతవరకు చూపించలేదు కదా మీకు. చాలా మంచిగా ఉంది ఇది విగ్రహం కూడా. నేను ఇప్పుడు చూస్తున్నా, ఎంట్రన్స్లో స్టార్టింగ్ చూశాను, బట్ కానీ ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. ఇది చాలా మంచిగా ఉంది. పైన వచ్చేసి మనకు శివుడు, గంగాదేవి, పార్వతి ఇట్లా ముగ్గురికి అయితే వచ్చారనమాట. ఒకే పైన అంటే బాడీ శివుని బాడీ వచ్చేసి ఫేసెస్ మటుకు ఇట్లా డిఫరెంట్ ఫేసెస్ వస్తాయి అమ్మవారి ఫేసులు. మనకు శివునికి కూడా పైన అటు సైడ్ 3 ఇటు సైడ్ 3 చేతులు అయితే వచ్చాయి. గణేశుడు అయితే మనకు కింద కూర్చో ఉన్నాడు. గణేశునికి మనకు పొట్ట మీద కూడా లక్ష్మీదేవి అయితే వచ్చిందనమాట. చాలా మంచిగా ఉంది. ఈ విగ్రహం వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 9 to 10 ఫీట్స్ అయితే వస్తుంది. చాలా మంచిగా కనిపిస్తుంది. గణేశుడు కూడా మనకు సిట్టింగ్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంది. అదనమాట ప్రస్తుతానికి ఇదొక మోడల్. తర్వాత వచ్చేసి మనకు ఇదొక మోడల్ అనమాట. గణేశుడు సింగిల్ గణేశుడు అయితే బుద్ధుగా అయితే ఉన్నాడు అనమాట. చాలా నిండుగా అయితే ఉన్నాడు గణేశుడు. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 8 ఫీట్స్ or 9 ఫీట్స్ అయితే వస్తుంది. ఏమంటే మెల్లో మనకి ఇది దండ అంటే పూలదండ టైప్ అయితే వచ్చింది. అటు సైడ్ ఇటు సైడ్ చాలా మంచిగా కనబడుతుంది. అదనమాట ప్రస్తుతానికి మనం థర్డ్ రోలోకి వెళ్ళిపోతే తర్వాత ఇది ఒక మోడల్ ఉంది. ఇది వచ్చేసి మనకు ఒక 6 ఫీట్స్ 6.5 7 ఫీట్స్ అయితే వస్తుంది. మనకు పైన విష్ణుమూర్తి అయితే వచ్చాడు. ఇటు సైడ్ మనకు ఏను ఫేస్లు అయితే వచ్చాయన్నమాట. మధ్యలో విష్ణుమూర్తి అయితే వచ్చాడు అనమాట. చాలా బాగుంది గణేశుడు. కిరీటం దగ్గర కూడా చూసారు కదా డిజైన్ ఎంత బాగుందో.
సో ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 6 or 7 ఫీట్స్ అయితే వస్తుంది. తర్వాత మనకి ఇటు సైడ్కి వెళ్ళిపోతే థర్డ్ రోలోకి అటు సైడ్ మనకు రెక్కల టైప్ వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్లో ఒక మనకు సింహాసనంలో మనకు గణేశుడు కూర్చొని చేతులు అయితే గద కనపడుతుంది. గణేశుడు 4 చేతులు అయితే వచ్చాయి. మనకి ఇటు సైడ్ మనకు నెమలు అయితే కనబడుతుంది. అంటే ఇక్కడ నెమలు వచ్చింది కదా, ఆ నెమలిటే బ్యాక్గ్రౌండ్లో ఇట్లా డిజైన్ మాదిరి వచ్చాయి. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 11 ఫీట్స్ అయితే వస్తుంది, 10 to 11 ఫీట్స్. ఈ మోడల్ కూడా చాలా బాగుంది. కొద్దిగా చూడనీకి కొద్దిగా ముంబై స్టైల్ అయితే ఉందన్నమాట ఈ గణేశుడు ఫేస్. కానీ అది మనకు చెవుల దగ్గర డిజైన్ కూడా చూసారు కదా, కొద్దిగా చూడనీకి ముంబై స్టైల్ అయితే కనపడుతుంది ఈ గణేశుడు. మన తర్వాత లోపలికి వెళ్ళిపోతే ఈ నుంచి ఆడి వరకు అదే మోడలే అనమాట. ఇందాక చూపించాను కదా స్టార్టింగ్లో, అంటే అటు సైడు గణేశుడు మనకు తొండం దగ్గర కొద్దిగా డిజైన్ వచ్చినది, వెనక సూర్యుని టైప్ ఆర్చ్ అయితే వచ్చింది బ్యాక్గ్రౌండ్లో. చాలా మంచిగా కనబడుతుంది ఈ గణేష్ కూడా. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 10 ఫీట్స్ అయితే రావచ్చు, 10 to 11 ఫీట్స్. మనం ఇంకా లోపలికి వెళ్ళిపోతే ఇందాక చూపించింది ఈ నుంచి ఆడి వరకు. ఇది ఒకసారి క్లారిటీగా చూపిస్తాను చూడండి. ఒకసారి. ఇదనమాట మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా మనకు నియర్ బై ఒక 6 or 7 మోడల్స్ అయితే చూసాము. ప్రతి ఒక్క మోడల్ నెక్స్ట్ లెవెల్లో ఉందన్న, చాలా బాగుంది. పెయింటింగ్ కూడా మీకు చూపిస్తాను, అన్న దగ్గర పెయింటింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే కనబడుతుంది, ముంబై స్టైల్ టోటల్గా గణేశుడే. పైన వచ్చేసి మనకు దశావతారాలు అయితే ఉన్నాయన్నమాట. మనకు శివుడు విష్ణుమూర్తి ఇట్లా ఆల్మోస్ట్ చాలా రకాల దశావతారాలు, నరసింహస్వామి, గణేశుడు, ఆంజనేయ స్వామి, ఇట్లా అన్ని రకాల స్వామి ఫేస్లు అయితే వచ్చాయన్నమాట. మనకు గణేశుడు వచ్చేసి టోటల్గా ముంబై స్టైల్ అయితే ఉన్నాడు. మనకు పీటలో అంటే సింహాసనంలో కూర్చున్నట్టుగా మనకు అటు సైడ్ ఇటు సైడ్ దిండు వచ్చేసి గణేశుడు టోటల్గా ముంబై స్టైల్ అయితే చాలా మంచిగా కనబడుతుంది. తొండం కూడా చూసారు కదా, ఇట్లా అయితే డిజైన్గా తిరిగిందనమాట, చాలా మంచిగా కనబడుతుంది. గణేశునికి వచ్చేసి 4 చేతులు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 10 to 11 ఫీట్స్ అయితే వస్తుంది. గణేశుడు అంటే చాలా బాగా కనబడుతుంది. కొద్దిగా బాడీ ఫ్రంట్కి వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో ఆర్చ్ వచ్చేసి చాలా మంచిగా కనబడుతుంది ఈ విగ్రహం. అన్న దగ్గర పెయింటింగ్ కూడా మీకు చూపిస్తాను, చాలా మంచిగా కనబడుతుంది పెయింటింగ్ కూడా. చూసారు కదా పెయింటింగ్ ఎంత మంచిగా కనబడుతుందో. ఇదేమంటే మనకు కొద్దిగా లాస్ట్ ఇయర్ విగ్రహం అనమాట. ఇది పెయింటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ వేసారు. పెయింటింగ్ చూసారు కదా, మీకు ఏమంటే ఇది చూపిస్తుంది ఎందుకంటే పెయింటింగ్ బాగుంటుంది అన్న దగ్గర అని చెప్పేసి చూపిస్తున్నా. చూసారు కదా ఐస్ కూడా ఎంత డీటెయిలింగ్గా చేశారు, కలరు చాలా బాగుంది. అన్న దగ్గర పెయింటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకు ఇదైతే నెక్స్ట్ లెవెల్లో ఉంది బ్రో, నిజం చెప్తున్నా, చాలా మంచిగా కనపడుతుంది. అయోధ్యలో మనకు రాముడు చిన్న బాలరాముడు ఉంటుంది కదా, సేమ్ అదే మోడలే గణేశుడు అయితే ఉన్నాడనమాట. చూసారు కదా ఎంత డీటెయిలింగ్ ఉందో. మనకు పైన అయితే శివుడు కూడా వచ్చాడు అనుకుంటా, చాలా మంచిగా కనపడుతుంది. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 10 ఫీట్స్ అయితే రావచ్చు, 9 to 10 ఫీట్స్ అయితే రావచ్చు. చాలా మంచిగా కనపడుతుంది, నిజంగా నెక్స్ట్ లెవెల్లో కనపడుతుంది డిజైన్గా. అంటే స్వామివారికి మనకు నగల టైపు అలంకారం రావడం కానీ, ఇది చేతులు ఇట్లా రావడం కానీ, సేమ్ మనము అయోధ్యలో సేమ్ ఇట్లా వస్తుందంట గణేశుడు. బా సూపర్గా ఉంది నా కలర్. సేమ్ ఇదే కలరే వస్తుందా? సేమ్ ఇదే కలరే, సూపర్ అన్న. సేమ్ ఇదే కలరే, ఇది వితౌట్ కలరు. మనం ఇది కలర్ అనమాట, ఇది ఇంకో కలరు. సో అదనమాట. పెయింటింగ్ కూడా మనకు సేమ్ మనకి ఇప్పుడు ఫోటోలో చూపించింది కదా, దాంతో ఒక 90% వరకు సేమ్ పెయింటింగ్ అయితే వస్తుంది. మనకు బ్యాక్గ్రౌండ్లో కూడా చూసారు కదా, చాలా మంచి డిజైనింగ్ అయితే కనబడుతుంది. ఇది వచ్చేసి ఒక 9 to 10 ఫీట్స్ అయితే వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కలర్, సేమ్ ఇప్పుడు మనకు ఫోటోలో చూపించినట్టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అయితే వస్తుంది. అదనమాట. చాలా బాగా నచ్చింది నాకు విగ్రహం. ఇది ఆల్రెడీ 7 అయిపోయినాయంటే ఈ మోడల్. ఆల్రెడీ ఎంగేజ్ ఉన్నాయినా, ఇంకా 5 ఉంటాయి. ఓకే సూపర్ నా. ఆల్రెడీ దీంతో వచ్చేసి మనకు 7 మోడల్, అంటే 7 విగ్రహాలు సేమ్ మోడల్లో మనకు బుకింగ్ అయితే అయిపోయినాయంట. ఇంకా మీకు అవైలబుల్ కేవలం 5 అయితే ఉన్నాయి. సో ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఫోన్ చేసి బుకింగ్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ వర్కింగ్ అయితే జరుగుతుందన్నమాట మనకు. తర్వాత మనకు ఇందాక చూపించాం కదా అటు సైడ్ ముంబై మోడల్, ఇది డిఫరెన్సా? ఓకే. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక ముంబై స్టైల్లో గణేశుడు అయితే ఉన్నాడనమాట. మనకు పైన వచ్చేసి మనకు నెమలి వచ్చింది, కింద నెమలి సామిశ్వేతలో నెమలి వచ్చింది. బ్యాక్గ్రౌండ్లో కూడా మనకు నెమలి టైప్ అంటే కొద్దిగా హంస టైప్ వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్లో వెనక ఆర్చ్ అయితే వచ్చింది. గణేశుడు ముంబై స్టైల్లో
సైడ్ కూర్చొని నెమలి మీద చేసుకొని కూర్చున్నట్టుగా చాలా మంచిగా కనపడుతుంది. ఆ నెమలిదే కింద డిజైన్ అయితే వచ్చిందనమాట. చాలా మంచిగా కనపడుతుంది. ఇది కూడా ఒకటి ఆల్మోస్ట్ ఒక 10 ఫీట్స్ 9 to 10 ఫీట్స్ అయితే వస్తుంది. చాలా మంచిగా కనపడుతున్నాడు గణేశుడు, ముంబై మోడల్. తర్వాత వచ్చేసి మనకు సేమ్ ముంబై మోడలే ఇంకొక మోడల్ అయితే కనపడుతుంది. నంది మీద గణేశుడు అయితే కూర్చోన్నాడు అనమాట. కింద నంది కనపడుతుందా, నంది మీద గణేశుడు అయితే కూర్చున్నాడు. ఇంకా దీనికి ఇంకా చేతులు అయితే అతికేయాలన్నమాట. ఒక్క హ్యాండ్ అయితే అతికేయాలి. బ్యాక్గ్రౌండ్లో మనకు కృష్ణుడు అయితే వచ్చాడనమాట. చాలా మంచిగా కనపడుతుంది. ఇది ఒకటి ముంబై మోడల్. స్వామివారికి పంచ కూడా డిఫరెంట్గా అయితే ఉందన్నమాట. కట్టడము చూసారు కదా, మామూలు నార్మల్గా స్వామివారికి పంచలు ఉంటాయి కదా డిజైన్, అట్లా లేకుండా ఇది డిఫరెంట్ డిజైన్ అయితే కనపడుతుంది. ఇది వచ్చేసి మనకు ఒక 9 to 10 ఫీట్స్ 10 to 11 ఫీట్స్ ఈజీగా వస్తుంది. సో అదనమాట. ప్రస్తుతానికి అయితే ముంబై మోడల్ కూడా ఇప్పుడు దాకా మీకు 4 మోడల్ అయితే చూపించాను. అయోధ్య మోడల్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది బ్రో. నిజంగా 5 విగ్రహాలు అయితే మనకు అవైలబుల్ ఉన్నాయంట. 7 ఆల్రెడీ బుక్ అయిపోయినాయంట. సో ఎంత త్వరగా అయితే అంత త్వరగా మిగతాది కూడా మీరు బుక్ చేసేసుకోండి మీకు కావాలనుకునే వాళ్ళు. మనకి బ్యాక్గ్రౌండ్లో మనకు పైన అమ్మవారు వచ్చేసి, అమ్మవారికి కూడా అటు సైడ్ 4 ఇటు సైడ్ 4 చేతులు వచ్చేసి, గణేశుడు వచ్చేసి ఆల్మోస్ట్ ఇది ఒక ఫీట్ వచ్చేసి మనకు ఒక 10 to 11 ఫీట్స్ అయితే వస్తుంది. మ్యాక్సిమం 10 ఫీట్స్ అయితే వస్తుంది. గణేశుడు కూడా సిట్టింగ్ మనకు ఒక పీటలో కూర్చున్నట్టుగా చాలా మంచిగా కనపడుతుంది. గణేశుడు కూడా 4 చేతులు అయితే వచ్చాయి. మనకు ఇటు సైడు అటు సైడు సింహాలు అయితే వచ్చాయన్నమాట. చాలా మంచిగా కనపడుతుంది గణేశుడు కూడా. తర్వాత వచ్చేసి ఈ నుంచి ఈ లాస్ట్ వరకు అదే మోడల్ అనమాట. మనకి ఇప్పుడు దాకా మనకు ముంబై మోడల్ చూసినాము, మామూలుగా ఇట్లా గణేష్ మోడల్ చూసాము. హైయెస్ట్ ఫీటు లాస్ట్లోదనా? ఓకే ఓకే. తర్వాత వచ్చేసి మనకు ఇదొక మోడల్ కూడా మనకు అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉంది. ఇది ధూల్పేట్ మోడల్ అంట. టోటల్గా బా కలరింగ్ చూసారు కదా ఎంత మంచిగా కనపడుతుందో. డీటెయిలింగ్ ఫినిషింగ్ కూడా గణేశుడు కూడా చాలా స్మూత్గా అయితే ఉంది. విగ్రహం కూడా చాలా మంచిగా కనపడుతుంది. కలరింగ్ కూడా. ఇది వచ్చేసి మనకు హైట్ వచ్చేసి ఒక 12 ఫీట్స్ అయితే వస్తుంది. 12 to 13 ఫీట్స్ వెడల్పు అయితే వస్తుంది. చాలా నాకు తెలిసినంత వరకు ఒక 9 ఫీట్స్ వరకు వెడల్పు అయితే వస్తుంది. చాలా మంచిగా కనపడుతున్నాడు గణేశుడు. మనకు మెల్ల కూడా పాము అయితే వచ్చింది. నగలు చూశారు కదా ఎంత మంచిగా పెద్ద పెద్దగా కనపడుతున్నాయి గోల్డ్ అంతా. ఇదనమాట. ప్రస్తుతానికి ఇదొకటి కూడా మనకు ధూల్పేట్ మోడల్ అయితే కనపడుతుంది. తర్వాత మనకు వచ్చేసి ఇందాక స్టార్టింగ్లో చూపించాం కదా, ఇది వచ్చేసి ఇందాక విష్ణుమూర్తి అవతారాలు అని చూపించాం కదా, అది 10 అవతారాలు. మనకి ఇందాక పైన శివుడు వచ్చేసి ఇదనమాట. ప్రస్తుతానికి వచ్చేసి మనకు ఈ షెడ్లో అప్డేట్. పక్కన ఇంకో షెడ్ కూడా ఉంది, ఆ షెడ్ కూడా చూపిస్తాను. ఇంతసేపు ఆ షెడ్లో అయితే చూసాము విగ్రహాలు. తర్వాత వచ్చేసి మనకు పక్కలో ఇంకా చిన్న షెడ్ అయితే ఉందన్నమాట. దీంతో కూడా మనకు ఒక 4-5 మోడల్స్ అయితే మనకు ఉన్నాయన్నమాట. దీంతో వచ్చేసి చిన్న ఫీట్ మనకు 6 ఫీట్స్ నుంచి 5.5 6 ఫీట్స్ నుంచి హైయెస్ట్ ఫీట్ మనకు 12 ఫీట్స్ వరకు అయితే ఈ మోడల్ అంటే ఇక్కడ మనకు అవైలబుల్ ఉన్నాయి ఈ చిన్న షెడ్లో. ఇది వచ్చేసి మనకు గణేశుడు. కొద్దిగా గణేశుడు వచ్చేసి బుద్దుగా నిండుగా అయితే ఉన్నాడు అనమాట గణేష్. ఇది వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్లో ఆర్చ్తో కలిపేసి ఒక 12 ఫీట్స్ అయితే రావచ్చు ఈజీగా. 12.5 13 అట్లా. సో ఈ గణేశుడి మెల్లో కూడా మనకు దండ అయితే వచ్చింది చూసారు కదా, దండ అయితే వచ్చింది. గణేశుడు ఇట్లా హైట్ 12 ఉన్నా ఇట్లా వెడల్పు వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 7 ఫీట్స్ అయితే 7-8 ఫీట్స్ దాకా అయితే వస్తాడు. మంచిగా కనపడుతుంది. బ్యాక్గ్రౌండ్లో ఆర్చి మీకు కనపడుతుందా, దానికి మీకు మంచిగా చాలా మంచిగా కలరింగ్ వస్తే గణేశుడు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆర్చ్లో చాలా డీటెయిలింగ్గా ఉంది చూసారు కదా, ఒక్కొక్క పాయింట్ చాలా డీటెయిలింగ్గా ఉంది. సో ఏదానికి అదానికి కలర్ డిఫరెన్స్ పడితే గణేశుడు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతాడు అనమాట. ఈ విగ్రహానికి ఆర్చి ఎంత ముఖ్యమో గణేశుడు కూడా అంతే బుద్ధిగా అంతే మంచిగా అయితే కనపడుతున్నాడు. సింగిల్ గణేశుడు ఏమంటే ఎటువంటి మనకు బ్యాక్గ్రౌండ్ కానీ ఇంకోటి లేకుండా జస్ట్ ఆర్చ్ అయితే ఉన్నాడు అనమాట. సేమ్ గణేశుడే వితౌట్ ఆర్చ్ అనమాట. ఇది సేమ్ గణేశుడే వితౌట్ ఆర్చ్. సో మనకు ప్రస్తుతానికి ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా మనం చాలా మోడల్ అయితే చూసాము. ముంబై మోడల్ చూసాము, నార్మల్ మోడల్ చూసాము. చూసిన ప్రతి ఒక్కటి చాలా మంచిగా కనబడుతున్నాయి. ఇది వచ్చేసి మనకు ఇందాక ఆ షెడ్లో చూసాం కదా, సేమ్ మోడలే. మనకు పైన శివుడు, మనకు పైన అటు సైడ్ ఇటు సైడ్ కూడా వచ్చారు కదా అమ్మవార్లు. సో అదనమాట ప్రస్తుతానికి అయితే. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే కనబడుతుంది. మనకి ఇటు సైడ్ మూషికుడు డోలు కొడుతున్నట్టు అంటే డోలు పట్టుకొని అయితే ఉన్నాడనమాట. గణేశుడు వచ్చేసి మనకు 4 చేతులు వచ్చాయి గణేశునికి. పైన కూడా మనకు అమ్మవారు అయితే వచ్చిందనమాట. ఇటు సైడ్ మనకు కొద్దిగా లైట్గా డిజైన్ టైప్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 8 to 9 ఫీట్స్ అయితే ఈజీగా వస్తుంది.
మనకు అటు సైడ్ కూడా ఇటు సైడ్ కూడా మూషికుడు అయితే ఉన్నాడు. మూషికుడు కాదు, నంది రైట్. ఇటు సైడ్ మూషికుడు కాదు, నంది ఉంది. ఇటు సైడ్ వచ్చేసి మనకు మూషికుడు అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ చెప్పాను కదా, ఒక 9 to 10 feet అయితే రావచ్చు. చాలా మంచిగా కనపడుతుంది గణేశుడు. కొద్దిగా దగ్గర ఉండడం వల్ల క్లారిటీ కనపడాల. ఇక్కడ స్పేస్ ఉంది, చూపిస్తాను చూడండి క్లారిటీగా. సో అదనమాట ప్రస్తుతానికి ఇటు సైడ్ ఈ రో అంతా మనం చూపించేసాము. తర్వాత మనకు అటు సైడ్ రోలోకి వెళ్ళిపోతే నాకు చూపించాను కదా ఆ షెడ్లో కొద్ది చిన్న మోడల్ అని చెప్పేసి, పైన విష్ణుమూర్తి వచ్చేసి. పోయిన ఇయర్ ఈ విగ్రహం చాలా డిమాండ్ ఉన్నాయి. అంటే సేమ్ ఈ పెద్ద విగ్రహం, ఈ మోడల్లో పెద్ద విగ్రహం ఉండేది. విష్ణుమూర్తి వచ్చేసి అటు సైడ్ ఇటు సైడ్ మనకి ఏం ఫేస్ వచ్చేసి మంచిగా పోయిన సంవత్సరం మంచి డిమాండ్ ఉండేది. సేమ్ అదే మోడల్లో చిన్న ఫీట్ అయితే తీసుకొచ్చారు గణేశులు. ఈ గణేశుని మనకి ఈ గణేశునికి ఎగస్ట్రా అయిందంటే మంచిగా ఫేస్ దగ్గర ఈ డిజైన్ చాలా మంచిగా కనపడుతుంది. పోయిన సంవత్సరం ఇదే మోడల్ చాలా డిమాండ్ ఉండేది, పొద్దుటూరులో కానీ ఎక్కడైనా కానీ చాలా మంచిగా డిమాండ్ ఉండేది. సో చాలా మంచిగా కనబడుతుంది గణేశుడు. తర్వాత వచ్చేసి మనకు ఇందాక చూపించిన మోడల్ అనమాట ఇది. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే కనబడుతుంది గణేశుంది. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 6 to 7 feet అయితే వస్తుంది. మనకు విష్ణుమూర్తి స్వామి అయితే వచ్చాడనమాట. డీటెయిలింగ్ మంచిగా చేస్తారు కొద్దిగా. తర్వాత వచ్చేసి మనకు గణేశుని తొండం పైన కూడా చూసారు కదా ఎంత డిజైన్గా ఉందో, చాలా మంచిగా కనబడుతుంది. ఇట్లా మనకు హైట్ కొద్దిగా తక్కువ ఉన్నా ఇట్లా వెడల్పు కూడా చాలా మంచిగా ఉంది. మనకు పెద్ద విగ్రహాలు ఉన్నట్టుగా వెడల్పు అయితే చాలా పెద్దగా వెడల్పు అయితే ఉంది. ఇది వచ్చేసి మనకు చెప్పాను కదా రాజంపేటలో మనకు మహేష్ అన్న షెడ్లు అయితే ఉన్నాయి. ఇదనమాట ప్రస్తుతానికి అయితే మీకు 2 షెడ్లు చూపించాను. తర్వాత ఇది ఒక మోడల్ అయితే కనబడుతుంది. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 6 or 7 feet అయితే వస్తుంది. గణేశుడు చాలా మంచిగా, సింగిల్ గణేశుడు కూడా చాలా ముద్దుగా ఫేస్లో కళ అయితే కనబడుతుంది. విగ్రహానికి చాలా మంచిగా అయితే ఉంది. మనకు ఫేస్ పైన కూడా మనకు త్రిశూలం అయితే గుర్తొచ్చింది, త్రిశూలం కింద బోము. తర్వాత వచ్చేసి మనకు నాకు చూపించాం కదా, ఇదా పైన విష్ణుమూర్తి వచ్చాడు, తొండం దగ్గర డిజైన్ సేమ్ డిజైనే. బ్యాక్గ్రౌండ్లో అయితే ఆర్చ్ వచ్చిందనమాట. ఇది ఇందాక చూపించింది, ముందు చూపించింది వితౌట్ ఆర్చ్, ఇప్పుడు ఇది విత్ ఆర్చ్ అనమాట. బ్యాక్గ్రౌండ్లో ఆర్చ్ చూసారు ఎంత డిజైన్ కనబడుతుందో. ఇదనమాట ప్రస్తుతానికి అయితే మనకు చాలా మంచిగా అయితే కనబడుతున్నాడు గణేశుడు. ఇది ప్రస్తుతానికైతే మనం 2 షెడ్లలో గణేష్ వీడియోస్ అయితే చూపించాము. సో డిస్క్రిప్షన్లో ఇక్కడ ఉండే లొకేషన్ కూడా ఉంటుంది. వచ్చి విజిట్ చేయాలంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. అన్న ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ కూడా చేసి డీటెయిల్స్ అయితే కనుక్కోండి.